మన కథల సమయంకి స్వాగతం. ప్రశ్న రచన రుక్మిణి నాగేంద్రనాథ్ గారు. ఈ కథ ఈనాడు ఆదివారం పుస్తకంలోని ఆగస్టు 5, 2018లో ప్రచురితమైంది. ఇక కథలోకి వెళ్దామా? మత్తుగా కళ్ళు తెరిచింది కమల. అలసటలోనే ఆనందం, బాధలోనే సంతృప్తి. బిడ్డను చేతుల్లోకి తీసుకుంది. కళ్ళు తెరవని ఆ పసికందును ఆమె అడిగిన మొదటి ప్రశ్న. ఆ మాటల్లో బాబుకు ఏమి అర్థమైందో ఏమో. చిగురుటాకు లాంటి లేత పెదాలపై చిరునవ్వు వెలిసింది. అమ్మ హృదయంలో ప్రపంచాన్ని జయించినంత ఆనందం మెరిసింది. భర్త రాజేష్ పక్కనే నిలబడి తల నిమురుతూ ఉంటే నెమ్మదిగా నిద్రలోకి జారిపోయింది కమల. వారిద్దరిది ప్రేమ వివాహం. ఒకరినొకరు ఇష్టపడి పెద్దల అనుమతితోనే పెళ్లి చేసుకున్నారు. రాజేష్ ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కమల కూడా ఏదైనా ఉద్యోగం చేస్తానంటే వద్దన్నాడు. ఇద్దరమో బయటికి వెళితే బాబుకు కష్టం, కొద్ది రోజుల వరకైనా ఆగుదాం అన్నాడు రాజేష్. సరే అనుకున్నారిద్దరు. బాబు మొదటి బర్త్డే రోజు ఆత్మీయులను 10 మందిని పిలుచుకుని ఆనందంగా సెలబ్రేట్ చేసుకున్నారు. బుడి బుడి నడకలతో వచ్చి ఒడిలో కూర్చున్న బాబును గుండెలకు హత్తుకుని ముద్దు పెట్టుకుంది కమల. తన మనసులో మెదిలిన ప్రశ్న అడిగింది. బాబు వంశీకి ఏమర్థమైందో ఏమో నవ్వుతూ తల పైకి కిందకి ఊపాడు. కమల నవ్వింది. నా బంగారు కొండ అంటూ ముద్దుల వర్షం కురిపించింది. పక్కనే ఉండి వారిద్దరి సంభాషణ వింటున్న రాజేష్ చిన్నగా నవ్వుకున్నాడు. కాలం కదులుతూనే ఉంది. తన గుర్తులను వదిలిస్తూ 3 సంవత్సరాల కాలం ఆనందంగా గడిచిపోయింది. వంశీ పెద్దవాడయ్యాడు. ఆటలు పాటలతో ఆ తల్లిదండ్రులకు అపురూపమయ్యాడు. కమలా రాజేష్లు వంశీని స్కూల్లో చేర్పించాలనుకున్నారు. మంచి రోజు చూసి దగ్గరలో ఉన్న స్కూల్లో చేర్పించారు. సాయంత్రం వంశీ స్కూల్ నుండి వచ్చాక ముద్దుగా ఆ స్కూల్ గురించి, ఫ్రెండ్స్ గురించి, మిస్ల గురించి చెబుతూ ఉంటే ఆ తల్లిదండ్రుల సంతోషానికి పట్టవగ్గాలు లేకుండా పోయాయి. బాబును దగ్గరికి తీసుకుని తన ప్రశ్న అడిగింది కమల. నాన్న వంశీ, నేను పెద్దయ్యాక నన్ను మంచిగా చూసుకుంటావా? ఓ, నిన్ను బాగా చూసుకుంటానమ్మా, నాన్నను కూడా అంటూ కళ్ళు పెద్దవిగా చేసి చిట్టి చేతులతో అభినయిస్తూ వంశీ చెప్పిన మాటలకు కడుపు నిండిపోయింది ఆ తల్లికి. కమలకు నవ్వు ఆగలేదు. పకపకా నవ్వింది. వంశీని దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుని ఎదకు హత్తుకుంది. నా బంగారు కొండ అంటూ. ఇద్దరినీ గమనిస్తున్న రాజేష్ నవ్వుకున్నాడు. కాలం గడుస్తూనే ఉంది. రాజేష్కు ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చింది. 4 డబ్బులు పోగేసి సొంత ఇల్లు సంపాదించుకున్నారు. కమల కూడా ఒక స్కూల్లో టీచర్గా చేరింది. జీవితం ఒక గాడిన పడుతున్నదనుకునే సమయంలో వారి బతుకులలో కాలం పెద్ద మరక వేసింది. రోడ్డు యాక్సిడెంట్లో రాజేష్ మరణించాడు. బాబు కోసమని బతికి ఉన్న కమల వంశీని పెంచి పెద్ద చేసింది. 10వ తరగతిలో ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వంశీని దగ్గరకు తీసుకుని ఆశీర్వదించింది. నాన్న, నువ్వు పెద్దయి ఉద్యోగం సంపాదించాక నా ముసలితనంలో నన్ను బాగా చూసుకుంటావా అని అడిగింది. అమ్మా, మనకెవరున్నారమ్మా, నాకు నువ్వు, నీకు నేను. నిన్ను ప్రాణంగా చూసుకుంటానమ్మా అన్నాడు వంశీ దృఢంగా. ఆమె కళ్ళు ఆనందంతో చెమ్మగిల్లాయి. ఆనందంగా నవ్వింది కమల. వంశీ డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం సంపాదించాడు. తన ఆఫీస్లోనే పనిచేస్తున్న విజయ్తో పరిచయం పెరిగింది. ఒకరినొకరు ఇష్టపడ్డారు. కమల సంతోషంగా వాళ్ల పెళ్లి జరిపించింది. వంశీ విజయలు ముచ్చటైన జంట అని అందరూ మెచ్చుకున్నారు. కాలం కదులుతూనే ఉంది. కమలలో వృద్ధాప్య ఛాయలు ఆరంభమయ్యాయి. ఇంట్లో చిన్ని మనవరాలు పుట్టింది. మేమిద్దరం ఉద్యోగం చేస్తూనే ఉన్నాం కదా, నువ్వు ఇంకా కష్టపడటం ఎందుకమ్మా, విశ్రాంతి తీసుకోవచ్చు కదా అన్నాడు వంశీ. నవ్వింది కమల. వంశీ విజయలు ఆఫీస్కి వెళ్తే పాపను చూసుకునే పని కమల వంతయింది. కాలం కదులుతూనే ఉంది. మరో బాబు పుట్టాక కుటుంబ నియంత్రణ ఆపరేషన్ జరిగింది విజయ్కి. కాలం కదులుతూనే ఉంది. పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్తూ ఉన్నారు. వంశీ పెళ్ళై 10 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇంట్లో చాలా మార్పులు వచ్చాయి. ఆ రోజు ఆదివారం. పిల్లలకు ఆట విడుపు. నానమ్మను విడవనే విడవరు. మనవడికి టిఫిన్ తినిపించి మూచి తుడిచి దగ్గరకు తీసుకుంది. నానమ్మ ఏదో చెప్పబోతున్నదని మనవడికి అర్థమైంది. ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకున్నారు. వారి చూపులు గుండె లోపలి అంచుల దాకా పైనుంచి ఆప్యాయంగా తడుముకున్నాయి. వంశీ చిన్నప్పటి నుంచి తాను అడుగుతున్న ప్రశ్న ఇప్పుడు మనవడిని అడగాలనుకుంది కమల. ఇంతలో అమ్మా అంటూ అక్కడికి వచ్చాడు వంశీ. కమల చూపు వంశీ వైపు తిరిగింది. ఏమిటన్నట్లు చూసింది. వంశీ వెనకాల కోడలు కూడా వచ్చింది. అమ్మా, రోజు మేమిద్దరము ఆఫీస్కి వెళ్ళిపోతున్నాం. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతున్నారు.
నువ్వు ఒక్కదానివే ఇంట్లో ఉంటున్నావు. ఈ వయసులో ఒంటరితనం బోరుగా విసుగ్గా ఉంటుంది కదా. అందుకని కమల వంశీ వైపు, కోడలు వైపు చూసింది అర్థం కానట్లుగా. నీకు ఆశ్రమంలో అయితే బాగుంటుంది. నీ వయసు వాళ్ళు చాలామంది తోడుగా ఉంటారు కదా అని అనుకున్నాం. కమల నవ్వింది. నా వల్ల మీకు ఇబ్బంది అవుతూ ఉందని ఈ మధ్య గమనిస్తూనే ఉన్నాను. మీ నుండి దూరంగా ఉంటే మీకు కూడా మార్పు ఉంటుంది కదా. అవునమ్మా, బాగా ఆలోచించావు. మీరు మీ ఆఫీసుకి దగ్గరలో ఇల్లు చూసుకుని మారిపోండి వెంటనే. నెట్టిట్లో పిడుగు పడినట్లయింది వంశీ విజయల మెదళ్లలో. క్షణకాలం నిశ్శబ్దం. అమ్మా, నువ్వు ఒక్కదానివి. అవును, నేనొక్కదాన్నే ఉండదలుచుకున్నాను, కోడలు విజయ కలగజేసుకుని అంది. ఇల్లు మీకు వదిలేసి మేము బయటికి వెళ్ళాలా? కమల సూటిగా విజయ కళల్లోకి చూసింది. అవును, ఈ ఇల్లు నా సొంతం, నా పేరున ఉంది. మీరే వేరే ఇల్లు చూసుకుని వెళ్ళిపోక తప్పదు. దృఢంగా పలికిన కమల మాటలు శాసనంగా వినిపించాయి. నెల రోజులు తిరిగేసరికి వంశీ విజయలు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. వెళ్లే ముందు కోడలు చురుకు మాట వదిలింది. ఇల్లు ఒకటే ఉంటే గడవదు. తిండి ఎక్కడి నుండి వస్తుందో చూస్తాం. కమల నవ్వింది. కొడుకు కోడలు వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు కిరాయికి ఇచ్చి ఆ డబ్బుతో తానొక ఆశ్రమంలో చేరింది. ప్రతీ నెలా వచ్చే అద్దె డబ్బు ఆశ్రమం ఖర్చులకు సరిపోతోంది. కాలం కదులుతూనే ఉంది. ఆశ్రమంలో తన కోసం విజిటర్ వచ్చారంటే వెళ్ళింది కమల. వంశీ, విజయ మనవలు ఉన్నారు. నానమ్మను చూసి మనవల ఆనందానికి అంతులేదు. ఒకరితో ఒకరు పోటీపడి నానమ్మతో కబుర్లు చెప్పారు. కోడలు దూకుడుగా అంది. సొంత ఇల్లు అద్దెకిచ్చి మమ్మల్ని అద్దె కొంపల పాలు చేశారు. కమల నవ్వింది. మీరు ఆ ఇంట్లోనే ఉంటే ప్రతి నెల నా ఆశ్రమం ఖర్చు మీరే ఇవ్వాలి కదా. ఇప్పుడు ప్రతి నెల మీ జీతంలోంచి కట్టే ఇబ్బంది లేదు. ఇల్లు అద్దెకు ఇచ్చాం కాబట్టి ప్రతి నెల అద్దె ఖచ్చితంగా వస్తుంది. ఇక ఇల్లంటావా, నా తదనంతరం అది మీదే కదా. వంశీ తలనిమురుతూ అంది కమల. ఏ తల్లి అయినా కొడుకును అడిగే ప్రశ్న ఒక్కటే, నా ముసలితనంలో నన్ను మంచిగా చూసుకుంటావా నాన్న అని. అందరి తల్లుల్లాగే నేను కూడా అదే ప్రశ్న అడుగుతూ వచ్చాను. నా కోడలు రాకముందు నీ జవాబుకు, కోడలు వచ్చాక నీ ప్రవర్తనకు చాలా తేడా వచ్చింది. అది సహజం కూడా. మన జీవితంలో ఎప్పుడు ఏ విషయానికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలో తెలుసుకుంటేనే ఆనందంగా జీవించగలం. లేకపోతే మానసిక సంఘర్షణ తప్పదు. ఇప్పుడు నీ భార్యా పిల్లలకు ఇచ్చినంత ప్రాధాన్యం ముసలి తల్లికి ఇవ్వడం కుదరదు. ఎవరూ ఇవ్వలేరు, ఇవ్వరు కూడా. అది మానవ నైజం. ఇల్లు మీకు ఇచ్చి నేను ఆశ్రమానికి వెళ్ళిపోయి రేపొకవేళ మీరు ఆశ్రమానికి నెల నెలా కట్టాల్సిన డబ్బు కట్టకపోతే నా పరిస్థితి ఏమిటి? రోడ్డు పాలు కాలేను కదా. అందుకనే ప్రతి నెల నా కోసం ఆశ్రమానికి మీరు కట్టాల్సిన డబ్బు బాధ్యత నేనే తీసుకున్నాను. మిమ్మల్ని దీంట్లో ఇన్వాల్వ్ చేయదలుచుకోలేదు. కోడల్ని దగ్గరికి తీసుకుని కమల, నువ్వు నాకు పరాయిదానివి కాదు తల్లి. నా మనవలకు రక్తాన్ని పంచిన బంధానివి. కానీ ప్రతి తల్లికి వృద్ధాప్యంలో ఈ సంఘర్షణ తప్పదు. రేపు నీకైనా సరే. వచ్చేవారం మళ్ళీ వస్తాం నానమ్మ అంటూ ఆనందంగా సెలవు తీసుకున్నారు మనవలు. అందరినీ నవ్వుతూ సాగనంపింది కమల.